మహాభారతం మహారహస్యం. హస్తినాపురం వినాశనం ఎలా జరిగింది? జరాసంధుని జన్మస్థలమేది? శకుని గాంధారం ఎక్కడ? ఘటోత్కచుని ఆశ్రమం ఆనవాళ్లున్నాయా? కురుక్షేత్రంలో ఉన్న గుర్తులేమిటి? భారత మహారహస్యం బయటపడింది. కురు పాండవుల ఉనికి మళ్లీ స్పష్టమైంది. హస్తిన ఆనవాళ్లు ఖచ్చితంగా కనిపిస్తున్నాయి. కౌరవులు పాండవులే కాదు, భారత కాలంలోని చాలా మంది వ్యక్తులు, గుర్తులు, ప్రతీకలు మహాభారత మహారహస్యాన్ని ఛేదిస్తున్నాయి. మహాభారతం విశ్వాసం కాదు, ఇతిహాసం కాదు, పురాణం అంతకంటే తెలిపిన చరిత్ర. ప్రపంచాన్ని అబ్బురపరిచిన నగరాలు, ఆశ్చర్యపరిచే పరిజ్ఞానం, విస్మయపరిచే సామర్థ్యం. మహాభారతం కజకిస్తాన్ నుంచి కన్యాకుమారి దాకా, తూర్పు నుంచి పడమరి దాకా అఖండంగా విస్తరించిన భారతం. హస్తిన నుంచి అజేయంగా విస్తరించిన సామ్రాజ్యం. కురు పాండవ సామ్రాజ్ఞుల రక్షణ క్షేత్రం. ప్రపంచంలో అత్యంత ప్రాచీనంగా భావించే ఈజిప్టు పిరమిడ్ల నిర్మాణానికి ముందే సాంకేతిక నాగరిక సమాజాన్ని అందించిన మహాభారతం ఆనవాళ్లు ఇప్పటికీ ఉన్నాయి. అయితే వేల సంవత్సరాల నాటి సాంస్కృతిక అఖండ భారతం ఇప్పటికీ అతి వైభవంగా ఆవిష్కారమవుతోంది. కురు పాండవుల ఉనికి మాత్రమే కాదు, మహాభారత కాలంలోని అనేక రాజ్యాల దృశ్యాలు కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తున్నాయి. శిథిలాల్లోనే అపురూపమైన నాగరిక మహా సామ్రాజ్యపు నీడలు కదలాడుతున్నాయి. కజకిస్తాన్గా మారిన కాంబోజా, ఆఫ్ఘనిస్తాన్గా మారిన గాంధారం, బీహార్లో మగధ నిర్మించుకుంటారు. అవే వీధులు, అవే ఇళ్ళు, అదే నగరం. ఏమాత్రం మార్పు ఉన్నట్లుగా కనిపించదు. గంగా తీరంలో వెలసిన మహానగరం భూమిలోని వివిధ లేయర్లలో ఇప్పటికీ కనిపిస్తుంది. ఆనాటి కోటలో అంతఃపురాలతో పాటు వివిధ అంతరాల్లో రకరకాల సౌకర్యాలతో గదులు అన్ని వర్గాల వారికి, సిబ్బందికి ఉండేవి. స్వాతంత్రం వచ్చిన తరువాత మనం సొంతంగా చేసిన పరిశోధనలో వెల్లుడైన నిజాలివి. ఒక మహారాజ్యంలో మహా సంగ్రామానికి సాక్షిభూతంగా నిలిచిన మహానగరానికి సంబంధించిన సంస్కృతి ఇది. మనకు మాత్రమే చెందిన, మనదే అయిన జీవన విధానమిది. హస్తినాపురం భారత యుద్ధానికి సెంట్రల్ పాయింట్. కానీ అసలు యుద్ధానికి మూలపురుషుడు మామ శకుని. శకుని ఉన్న చోట శని ఎందుకని సామెత. కౌరవులను యుద్ధానికి ప్రేరేపించింది, లక్షలాది జనహనానికి కారకుడు శకుని. ఈ శకుని ఎవరు? దుర్యోధనుడి మేనమామ. ఇతనిది గాంధార రాజ్యం. ఇతనికి ఈ గాంధార రాజ్యం ఎక్కడుంది? ఇంతకీ ఈ గాంధార రాజ్యం ఎక్కడుంది? గాంధార రాజ్యం ధృతరాష్ట్రుడికి అత్తవారిల్లు. ఆయన భార్య గాంధారీదేవి తమ్ముడే శకుని. తన తండ్రిని తాతగారు మోసం చేశారన్న అలకతో దుర్యోధనుడు గాంధార దేశంపై దాడి చేసి ఆక్రమించేసుకుని అందరినీ తీసుకువచ్చి జైల్లో బంధించేశాడు. అంతా పోగా మిగిలిన శకుని దుర్యోధనుడి దగ్గరే ఉండిపోయాడు. పాండవులతో సంధి పొసగనీయకుండా యుద్ధానికి ఉరికొల్పి కురు రాజ్యాన్ని సర్వనాశనం చేశాడు. ఈ గాంధార రాజ్యం ఎక్కడుందో తెలుసా? ఇవాల్టి ఆఫ్ఘనిస్తానే నాటి గాంధార రాజ్యం. ఇప్పటి కాందహార్ దాని రాజధాని. పాకిస్తాన్లోని కొంత భాగం కూడా ఈ రాజ్యంలో కలిపి ఉంది. ఇది కేవలం భారత కాలం నాటిదే అనుకుంటే పొరపాటు. గాంధార దేశానికి రామాయణ కాలం నుంచి అస్తిత్వం ఉన్నది. రాముడి సోదరుడు భరతుడు ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు. అతని వారసత్వంగానే గాంధార రాజ్యం కొనసాగుతూ వచ్చింది. శకుని ఆ వంశంలోని వాడే. ఆఫ్ఘనిస్తాన్లోని 16 జనపదాలు కలిపి గాంధార రాజ్యం ఏర్పడింది. గాంధార రాజ్యం శిథిలాలు ఇప్పటికీ మనకు కనిపిస్తాయి. అక్కడ ఉన్న కోట 5,500 ఏళ్ల నాటి ఆనవాళ్లకు నిలువుటద్దం. శకుని తర్వాత వారసత్వంగా చాలా మంది రాజులు గాంధారాన్ని ఏలారు. గాంధారాన్ని అలెగ్జాండర్ ఆక్రమించే నాటికి అంబికుమార్ అనే రాజు పరిపాలించాడు. అతను శకుని వంశానికి నేరుగా వారసుడు. మనకు ఖచ్చితమైన చారిత్రక ఆధారాలు గాంధారంలో లభిస్తాయి. అభికుమార్ తరువాత బౌద్ధం అక్కడ విస్తరించిందనటానికి తగిన ఆధారాలు కూడా అక్కడ కనిపిస్తాయి. పేషావర్,
తక్షశిల వంటి గొప్ప నగరాలు గాంధార రాజ్యంలో భాగంగా ఉండేవి. పేషావర్ను నాడు పురుషపురం అని పిలిచేవారు. తక్షశిల గురించి తెలియందెవరికి సరస్వతి నది కూడా గాంధార రాజ్యం మీదుగా ప్రవహించినట్లు తెలుస్తోంది. గాంధార రాజ్యానికి వయసు తాజా తవ్వకాల ప్రకారం 30,000 సంవత్సరాలు. ఇంతే వయసున్న మరో రాజ్యం మగధ. శ్రీకృష్ణుడి ప్రత్యక్ష అనుబంధం ఉన్న మహారాజ్యాలలో మగధ ఒకటి. మగధతో పాటు భీమకుమారుడు ఘటోత్కచుని ఆశ్రమము, ఆయన తల్లి హిండిబాదేవి ఆలయము భారత కాలమానాన్ని, చరిత్రను సాకారంగా నిరూపిస్తున్నాయి. హిమాచల్ ప్రదేశ్ భారతీయులంతా దేవభూమిగా పవిత్రంగా భావించే ప్రాంతం. ఇక్కడ మరో ప్రత్యేకత కూడా ఉంది తెలుసా? హిండిబాదేవి ఆలయం. ఈ తరం వారికి ఈమె పేరు పెద్దగా తెలిసే అవకాశం లేదులేండి. ఈమె పాండవులలో 2వ వాడైన భీమసేనుడి భార్య. వారణాసిలో లక్క ఇంట్లో తమను సజీవ దహనం చేసేందుకు దుర్యోధనుడు ప్రయత్నించినప్పుడు పాండవులు తప్పించుకుని ఇప్పుడు మనాలిగా పిలుచుకుంటున్న ప్రాంతానికి వచ్చారు. ఇక్కడే హిండిబీ సోదరుడిని భీముడు హతమార్చి ఆమెను వివాహం చేసుకున్నాడు. ఆమెకు కలిగిన సంతానమే ఘటోత్కచుడు. హిండిబాదేవి ఆలయం భారత ఆలయాలలోనే చాలా అందమైన ఆలయం. ఇక్కడ కనిపించే కొమ్ములు, ఇతర ప్రాచీన వస్తువులు ఘటోత్కచునికి సంబంధించినవని చెప్తారు. మగధ సామ్రాజ్యం అంటే ముందుగా గుర్తుకు వచ్చేది చంద్రగుప్తుడు. ఆ సామ్రాజ్యానికి ఆయన ఎన్నవ రాజో మీకు తెలుసా? 128వ రాజు. బృహద్రథుడితో ప్రారంభమైన మగధ సామ్రాజ్యం అశోకుడి దాకా ఆ తరువాత కూడా అవిచ్ఛిన్నంగా కొనసాగింది. బృహద్దత వంశంలోని వాడే జరాసంధుడు. బీహార్లోని రాజగిర్లో జరాసంధుడి కోట ఆనవాళ్లు ఇవాటికి కనిపిస్తాయి. రాజగిర్నే నాడు గిరి వజ్రపురంగా పిలిచేవారు. ఇందులోనే భీముడు జరాసంధుడు మల్ల యుద్ధానికి దిగారు. జరాసంధుని భీముడు వధించింది కూడా ఇక్కడే. జరాసంధుడు మార్షల్ ఆర్ట్స్ కి ప్రసిద్ధి. అందుకే ఇక్కడి జరాసంధ అబారలో ఇప్పటికీ మార్షల్ ఆర్ట్స్ ని ప్రాక్టీస్ చేస్తారు. కురుక్షేత్రంలో క్షిపణి ప్రయోగాలు చేయటానికి చాలా కాలానికి ముందే జరాసంధుడు మధుర మీద క్షిపణిని ప్రయోగించాడు. అంతకుముందు 17 సార్లు శ్రీకృష్ణుడు మగధను జయించాడు. చివరకు జరాసంధుడి క్షిపణి ప్రయోగాల నుంచి మధుర ప్రజలను రక్షించేందుకు యుద్ధం చేయకుండా ద్వారకకు ప్రజలతో సహా తరలి వెళ్లాడు. జరాసంధుడి తరువాత మగధను పరిపాలించిన 7వ వంశం వాడు చంద్రగుప్త మౌర్యుడు. ఈయన తరువాత నుంచి ఈ ప్రాంతం బౌద్ధానికి ప్రసిద్ధమైంది. హస్తిన, గాంధార, మగధ, హిమాచల, ఇంద్రప్రస్థ ఇలా చెప్పుకుంటూ పోతే ఉత్తర భారతంలోని ప్రతి అణువు మహాభారత గాథను విప్పి చెప్తుంది. ప్రతి కణము భారత ఇతిహాసాన్ని ప్రతిధ్వనింపజేస్తుంది. ఇది రహస్యము కాదు, కళ్ల ముందు కనిపిస్తున్న వాస్తవం. ఇది మిత్ అని, విశ్వాసం మాత్రమే అని, పుక్కటి పురాణమని కొట్టిపారేసే వాళ్లకు అర్థం కాని, అంగీకరించడానికి ఇష్టపడలేని చరిత్ర. 1000 సంవత్సరాల అత్యున్నత విశ్వ నాగరికతకు ప్రతీక. ఇది మహాభారతం, అఖండ భారతం, అనన్య భారతం. ఉత్తర ప్రదేశంలో హస్తిన, ఇంద్రప్రస్థం, ఘటోత్కచ ఆశ్రమం, కురుక్షేత్రం, ద్వారక ఎన్నని చెప్పేది. ఎంత వైభవ నాగరికత, ఎంత చరిత్ర, ఎంత సాంస్కృతికత. 1000 ఏళ్ల పాటు నిరంతరాయంగా కొనసాగుతున్న జీవన విధానానికి ఆనాటి రాజ్యాల ఆనవాళ్లు అర్థం పడుతున్నాయి. శకుని పుట్టిన రాజ్యం, ఘటోత్కచుని ఆశ్రమాలు, జరాసంధుని రాజగృహం మహాభారత రహస్యాన్ని విప్పి చెప్తున్నాయి. ఒకప్పుడు మన భారతదేశం ఎలా ఉండేది, ఏ రాజ్యాలు ఎక్కడెక్కడ ఉండేవి, అఖండ భారతం ఎందాక విస్తరించి ఉండేది. మనలో చాలా మందికి తెలియని విషయాలివి. భారతం అంటే కేవలం ఒక ఇతిహాసంగానే చూడటం మనకు ఇప్పటి వరకు తెలిసిన సంగతి. దాన్ని విశ్వాసంగానో పురాణంగానో మన వాళ్ళు చెప్తూ వస్తున్నారు. కానీ దీని చారిత్రక ఆనవాళ్ల మాటేమిటి? ఆర్కియాలజిస్టులు స్పష్టంగా ప్రకటించిన హస్తిన, మగధ, గాంధార వంటి రాజ్యాలు మహాభారత అస్తిత్వాన్ని సగర్వంగా చాటుతున్నాయి. క్రీస్తుపూర్వం 3000 నుంచి 2000 వరకు మహాభారత స్వర్ణయుగం. వేదవ్యాసుడు మహాభారతంలో నమోదు చేసినంత వరకు బర్హి అనే రాజు నుంచి పరీక్షిత్తు దాకా 50 మంది రాజులు పరిపాలించిన కాలం. ఈ టైంలోనే మహాభారత యుద్ధం కురు పాండవుల మధ్య జరిగింది. క్రీస్తుపూర్వం 3229 ఆగస్టు 15న ధర్మరాజు జన్మించాడు. ఏడాది తరువాత అంటే
క్రీస్తుపూర్వం 3228 సెప్టెంబర్ 3న భీముడు, 4న దుర్యోధనుడు జన్మించారు. అప్పుడే అసలైన భారతం మొదలైంది. మహారణస్థలిగా అఖండ భారతాన్ని మార్చేసింది. రక్తపు టేరులు పారించింది. కురుక్షేత్రంలో మహాపురాణ కాండం సాగింది. ఇంత మహాయుద్ధానికి కేంద్ర బిందువైన హస్తినాపురం ఆ తర్వాత ఏమైంది? దుర్యోధనుని జయించిన తరువాత 36 సంవత్సరాల పాటు భారతదేశాన్ని పరిపాలించాడు ధర్మరాజు. అతని తరువాత పరీక్షిప్తుడు రాజయ్యాడు. పరీక్షిప్తుణ్ణి తక్షకుడు హతమార్చిన తరువాత అతని కుమారుడు జనమేజయుడు రాజయ్యాడు. ఇంతవరకు మనకు తెలిసిన కథే ఇది. కానీ జనమేయుని తరువాత హస్తినాపురం ఏమైంది? దాని ఆనవాలు ఇప్పటికీ బయటపడింది. హస్తినాపురం అంటే మనందరికీ తెలిసింది ఇప్పటి ఢిల్లీయేనని. కానీ నిజమైన హస్తినాపురం ఉత్తరప్రదేశ్లోని మీరట్ జిల్లాలో ఉంది. ఇది ఢిల్లీకి 110 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ప్రస్తుత ఢిల్లీ ఒకనాడు పాండవులు ఏలిన ఇంద్రప్రస్థం. ఢిల్లీలో ఇవాళ శిథిలమై కనిపించే పురాణ ఖిల్లానే నాటి పాండవుల కోట. దీన్నే హస్తినాపురం మౌంట్ అంటారు. దీనికి తూర్పు వైపు నుంచి గంగానది ప్రవహిస్తుంది. 1949లోనే హస్తినాపురం మౌంట్ సమీపంలో తవ్వకాలు జరిగాయి. పశ్చిమ వైపు పింగాణి వస్తువులకు సంబంధించిన ముక్కలు లభించినా తూర్పు వైపు మాత్రం ఏవీ దొరకలేదు. జనమేజయుని తరువాత గంగానదికి భారీగా వచ్చిన వరదలు హస్తినాపురాన్ని ముంచెత్తినట్లు పురావస్తు శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇవాళ మనం హస్తినాపురానికి వెళ్తే ఏమాత్రం మార్పు కనిపించదు. 5000 ఏళ్ల నాటి హస్తిన మళ్లీ కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడి ప్రజలు ఆనాటి పద్ధతిలోనే ఇళ్లను నిర్మించుకున్నారు. మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి.